కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఒకప్పుడు స్టార్ హీరో సినిమా తమన్ మ్యూజిక్ అంటే గ్యారంటీ హిట్ అనే టాక్ ఉండేది. కానీ గత కొంతకాలంగా తమన్ ఆల్బమ్స్ పై మిక్స్డ్ రియాక్షన్స్ వినిపిస్తున్నాయి. ఇలాంటి టైంలో లెనిన్ లో వినిపిస్తున్న సంగీతం మళ్ళీ పాత తమన్ని గుర్తుకు చేస్తోందా? మరి ఈ సినిమా తమన్ కి బౌన్స్ బ్యాక్ తో పాటు అఖిల్ కెరీర్ కూడా కీలకమైన బ్రేక్ ఇస్తుందా? తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక దశలో తమన్ పేరంటేనే మ్యూజికల్ సెన్సేషన్. అలా వైకుంఠపురంలో అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి ఇలాంటి సినిమాలతో చార్ట్ బస్టర్ ఆల్బమ్స్ అందించాడు. అయితే గుంటూరు కారం తర్వాత తమన్ మ్యూజిక్ పై గతంలో కనిపించినంత హైప్ కనిపించడం లేదు. పాటలు వస్తున్నా సోషల్ మీడియాలో ఒకప్పుడు వచ్చినంత వైరల్ రెస్పాన్స్, రిపీట్ వాల్యూ మాత్రం కనిపించడం లేదు. ఓజీ, ది రాజాసాబ్ సినిమాల విషయంలో తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కు మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా ఓజీ టీజర్ గ్లిమ్స్ లో వినిపించిన బీజిఎం అభిమానులకు ఆకట్టుకుంది. కానీ ఆల్బమ్ పరంగా మాత్రం తమన్ నుంచి అభిమానులు ఆశించిన స్థాయిలో మ్యూజికల్ ఇంపాక్ట్ కనిపించలేదనే టాక్ నడిచింది. అయితే లెనిన్ విషయంలో పరిస్థితి కొంచెం భిన్నంగా కనిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన సోలో ఆఫ్ లెనిన్, జట్టా ఎట్టా, వారేవా వారేవా పాటలు మెలోడీ, మాస్, ఎమోషన్ అనే 3 వేరియేషన్స్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ పాటలో వినిపిస్తున్న తమన్ సిగ్నేచర్ స్టైల్ అభిమానులకు మళ్లీ పాత రోజులను గుర్తు చేస్తోందని కామెంట్స్ వస్తున్నాయి. లెనిన్ సినిమా తమన్కే కాదు, హీరో అఖిల్ అక్కినేనికి కూడా అత్యంత కీలకంగా మారింది. కెరీర్ స్టార్టింగ్ నుంచి సరైన కమర్షియల్ బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న అఖిల్కు ఏజెంట్ తర్వాత లెనిన్ కీలక ప్రాజెక్ట్. లెనిన్ టీజర్లో కనిపించిన మాస్ అవతార్, యాక్షన్ ఎలిమెంట్స్తో పాటు ఇప్పుడు పాటలకు వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. ముఖ్యంగా మాస్ హీరోగా అఖిల్ను కొత్త కోణంలో ప్రజెంట్ చేయడంలో సంగీతం కూడా కీలక పాత్ర పోషిస్తోందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్న లెనిన్ జూన్ 26న ప్రేక్షకుల ముందుకి రానుంది. లెనిన్ తర్వాత కూడా తమన్ చేతిలో భారీ ప్రాజెక్టులున్నాయి. కొరియన్ కనకరాజ్, ఆదర్శ కుటుంబం, అలాగే బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించనున్న SVC 63 ఇలాంటి పాన్ ఇండియా చిత్రాలకు సంగీత దర్శకుడుగా పనిచేస్తున్నాడు. అంటే ఇండస్ట్రీలో తనపై టాలీవుడ్ మేకర్స్ కి అదే స్థాయి నమ్మకం ఉందని అర్థమవుతోంది. ఇప్పుడు లెనిన్ ఆల్బమ్ పూర్తి స్థాయిలో హిట్ అయితే తమన్ పై వచ్చిన విమర్శలకు సమాధానం దొరికినట్టే. అదే సమయంలో అఖిల్ కి కూడా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సక్సెస్ కి ఈ ఆల్బమ్ బెస్ట్ సపోర్ట్ గా నిలవచ్చు.